హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇది కీసరగుట్టలో ఉంది. కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఇది హైదరాబాద్కి 25 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. చాలామందికి ఇక్కడ ఈ టెంపుల్ ఉన్నట్టు చాలామందికి తెలియదు. సో మా ఫ్రెండ్స్లో అయితే ఒకరు వెళ్ళేసి వచ్చారు. వాళ్ళైతే చెప్పినందుకు మేము ఇటు వెళ్తున్నాము. ఇది పైకి వెళ్తున్నాము. ఇది పైకి వెళ్ళే వే అన్నట్టు. ఈ టెంపుల్ చరిత్ర ఏంటంటే, రాముడు సీత రావణునితో యుద్ధం అయిపోయిన తర్వాత ప్రశాంతత కోసం ఇది గుట్టపైకి అయితే వచ్చారంట. వాళ్ళ గుర్తుగా ఒక శివలింగాన్ని పెడదామని అనుకుంటే శ్రీ ఆంజనేయ స్వామిని కాశీ వెళ్ళి ఒక లింగాన్ని తీసుకురా అని అంటే శ్రీ ఆంజనేయ స్వామి వెళ్ళి 101 లింగాన్ని తీసుకొస్తారంట. ఏ లింగాన్ని తీసుకురావాలో అర్థం కాక 101 లింగాలు తీసుకొస్తారంట. సో ఆ టైం అయిపోతుంది అనే టైంకి ఎదురు చూస్తూ ఉండగా రాముడు సీత ఆ టైంకి డైరెక్ట్ శివయ్య ఎదురయ్యి ఒక లింగాన్ని అయితే ఇస్తారంట. ఆ టైంకి ముందే ఒక లింగాన్ని అయితే పెట్టేస్తారంట. ఆలోపు మన ఆంజనేయ స్వామి వచ్చి, స్వామి నేను తీసుకొచ్చాను మీరు అన్నట్టు ఒక లింగాన్ని తీసుకోండి అని అంటారంట. లేదు ఆంజనేయ, మేము ఆల్రెడీ ఒక లింగం అయితే పెట్టేశామనంటే తనకి ఆ టైంకి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి తన కోపం వచ్చి ఈ లింగాలన్నీ ఇట్లా విసిరేస్తారంట. ఎటు చూసినా లింగాలే ఉంటుంది. ఇది చూడండి, మనం ఇది లోపలికి వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్ అన్నట్టు. దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాము. అసలు ఫోన్స్ అలౌ లేదు లోపల, అందుకే నేను అక్కడ లోపల తీయలేదు వీడియోస్. ఇది పురాతనమైనది, ఇది ఒక్కటే మిగిలిపోయింది అన్నట్టు, పిల్లర్స్ లేకుండా. చూడండి ఎంత బాగుందో. టెంపుల్ మాత్రం చాలా పెద్దది ఉంది. ఎటు చూసిన లింగాలే ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి మనది ఇది గుట్ట మీదనే ఉంటుంది. ఇది ఫస్ట్ స్టార్టింగ్లో శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. టెంపుల్కి ముందే ఉంటుంది ఇది. దర్శనం అయ్యాక ఇక్కడికైతే వచ్చామన్నట్టు. ఇక్కడ నుంచి వెళ్ళి చూస్తే మొత్తం గుట్ట మీద నుంచి వెళ్ళి చూస్తున్నాం అన్నట్టు. ఇదంతా మనం ఇక్కడ నుంచి వెళ్ళి చూస్తే లొకేషన్ మాత్రం చాలా బాగుంది. చూడండి, చూస్తున్నారు కదా. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కనుక వచ్చి చూడండి. వెదర్ మాత్రం చాలా చాలా బాగుంది. ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా వస్తే.